హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్న తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం చేంజ్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. 63 amps చేంజ్ ఓవర్ చూపిస్తుంది చూడండి. ఇది అనమాట. ఇది పాలిక్యాప్ కంపెనీ వచ్చేసి ఇది ఎలా బిగించాలని వీడియోలో అయితే చూద్దాం. చూసుకోవచ్చు, ఇక్కడ 2 మీటర్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి కొత్త ఒకటి పాది, రెండింటికి లూప్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ముందుగా అయితే దీన్ని మనం ఎంసీబీ బిగించుకుని వెనకాల క్యాబినెట్ని అయితే ఇక్కడైతే బిగిస్తున్నాం చూడొచ్చు. స్క్రూ మిషన్ వాడి దీన్ని అయితే ఇక్కడ బిగించాను అనమాట వుడ్ మీద. ఇప్పుడు మనం ఇది అనమాట మనం వేయాల్సింది. చూడొచ్చు ఎలా ఉందో. ఇప్పుడు 2 వైర్స్ దీనికి, ఒక 2 వైర్స్ దానికి వేయాలి యాక్చువల్గా. చూడొచ్చు ఆ మీటర్లోని ఈ మీటర్లోని. వీడియోలో మీకు క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇందులో ఈ మీటర్కి లూప్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి పైన ఉన్న వైర్లు అనమాట. ఫీజు అయ్యి పై స్టేర్కి అది డైరెక్ట్లో వెళ్ళిపోవాలి. అందుకనే నేను అక్కడి నుంచి లూప్ చేశాను అన్నమాట. దాని నుంచి మీటర్కి మీకు దీని నేను ఎలా చేశాను అనేది ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూడండి స్క్రీన్ మీద. దాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది మొత్తం. చూడొచ్చు స్లీవ్ తీసాక కొన్నంత కట్ చేసి స్లీవ్ అనేది అందులో అయితే ఎక్కించేస్తున్నాను. చూడొచ్చు ఫేస్ అయితే కలిపేసాను. న్యూట్రల్ అయితే కలిపినాను. చూడొచ్చు ఫేస్ న్యూట్రల్ రెండు కూడా అందులో లూప్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ మీటర్కి అనమాట. ఆ తర్వాత సెకండ్ మీటర్కి అనేది లూప్ చేస్తాను. చూడొచ్చు అందులో పెట్టేసి సేమ్ ఫేస్ న్యూట్రల్ రెండు ఒకే సైడ్ వేయాలన్నమాట. 1 మీటర్ది 2 మీటర్ది కూడా. ఇవి రెండు కూడా ఫుల్ టైట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలాంటి లూజ్ కలెక్షన్ లేకుండా ప్రాపర్గా టైట్ వేసుకుంటే షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉంటుంది అన్నమాట. ఫుల్ టైట్లో అయితే ఉండాలి ఇవి. ఓకే, ఒకసారి దీన్ని అయితే ఇక్కడ పెట్టుకుని 2 వైర్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సేమ్ టు సేమ్ మళ్ళీ ఇంకొక వైర్ అయితే వేయాలన్నమాట. ఇంకో 2 వైర్లు ఫేస్ న్యూట్రల్లో. ఇప్పుడు ఫేస్ వైర్ అయితే వేస్తున్నాను. చూడొచ్చు ఫస్ట్ మీటర్కి వేసాం కదా, ఇది సెకండ్ మీటర్కి అనమాట. అలా 2 వైర్లు అయితే వేయాలన్నమాట. చూడొచ్చు నేను అక్కడి నుంచి అక్కడ దాకా సరిపడే వైర్ అయితే కట్ చేస్తాను వీడియోలో. ఓకే, ఇప్పుడు మీటర్లో ఉన్న వైర్స్ అయితే తప్పించేస్తున్నాను. అవుట్ గోయింగ్ వైర్స్ వచ్చేసి కింద పోర్షన్ వైర్స్ అనమాట. ఈ 2 వైర్స్ని తీసుకెళ్ళి మనం చేంజ్ ఓవర్ అవుట్ గోయింగ్లో అయితే వేయాలన్నమాట. ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ 2 వైర్స్ని కూడా తీసేస్తున్నాను. మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే లైక్ చేసేయండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న గంట బెల్ని ఆల్లో పెట్టుకోండి. నేను చేసిన ఎలక్ట్రికల్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ అవుట్ గోయింగ్ వైర్స్ వచ్చేసి చేంజ్ ఓవర్ పై సైడ్ అయితే బిగించాలన్నమాట. చూడొచ్చు ఫస్ట్ అయితే అవి లూజ్ చేసుకుని వైర్స్ అనేది పెట్టేసి మళ్ళీ టైట్ చేసేయడమే. చూడొచ్చు మీకు ఫుల్గా అయితే టైట్ చేస్తున్నాను నేను. ఓకే, 2 వచ్చేసి పైదానికి వెళ్తున్నాయి అన్నమాట. ఈ మీటర్ నుంచి లూప్ అయ్యి ఇవి వచ్చేసి కింద పోర్షన్ వైర్లు అనమాట. ఇవి వచ్చేసి చేంజ్ ఓవర్లు అయితే వేస్తున్నాం అనమాట. పైది వచ్చేసి కామన్గానే రన్ అవుతుంది అనమాట. ఏంటంటే కింద ఎక్కువ లోడ్ ఉందని చేంజ్ ఓవర్ వేస్తున్నాం అనమాట. పైన అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయ్యాక దానికి కూడా ఇంకోటి వేస్తామన్నమాట. చూడొచ్చు ఎలా వేసామో. ఫుల్గా టైట్ వేసుకోవాలని ముందే చెప్పాను కదా, ఫుల్గా టైట్ అనేది ఉండాలి. అక్కడ లూజ్ కలెక్షన్ అనేది ఉండకూడదు. ఇప్పుడు దీనిపై క్యాప్ అనేది కట్ చేస్తున్నాను చూడండి వైర్స్ రావడానికి. చూడొచ్చు వైర్స్ రావడానికి బెజ్జం అయితే పెట్టాను. ఓకే, ఇది అయితే సరిపోద్ది. ఇప్పుడు ఆ వైర్స్ అన్ని అందులోంచి తీసేసుకుని దానికోసం ప్యాకెట్లో స్క్రూలు అయితే ఇస్తాడన్నమాట. స్క్రూలు అనేది పెట్టేసి దాన్ని ప్రాపర్గా అయితే టైట్ చేసేయాలి. చూడొచ్చు దీన్ని చాలా గట్టిగా ప్రాపర్గా టైట్ చేసేయాలి. ఈ వీడియోలో కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 2 వైర్స్ ఈ మీటర్కి, ఈ 2 వైర్స్ ఆ మీటర్కి అయితే కలపాలన్నమాట. ఈ కలిపేసి చూపిస్తాను చూడండి మీకు మళ్ళీ వీడియో. ఇప్పుడు ఈ మీటర్ మీద అయితే వేస్తాను. ఈ మీటర్ మీద లైట్ వెలిగింది చూడండి. మోటార్ సౌండ్ వినబడుతుందని అనుకుంటున్నాను. కిందే ఉందన్నమాట మోటరు. చూడొచ్చు ఇది వచ్చేసి ఇంకో మీటర్ అనమాట. ఇప్పుడు దీని మీద వేసాను. దీని రెడ్ లైట్ గ్లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని